హలో 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 ప్లే చేయండి. 90 అమ్మ బాబోయ్. పోలీసులు రెడీ అవుతున్నారు యుద్ధానికి. బారికేట్లు మొత్తం క్లోజ్ చేసేస్తారు. ఇంకా ఒక వెహికల్ కూడా లోపలికి పంపారు, లోపల వెహికల్ ఒకటి కూడా బయటకు పంపారు. ఈ రోజు టాపిక్ అయితే SJ6 లెజెండ్ మైక్ మోడిఫికేషన్. మైక్ చెకింగ్ 1 2 3 3 2 1. Hi, hello guys, कैसे हो? What's up? Hello, Naru. I hope all are doing great. Now it's time around 9 AM in the morning. Now మనం ప్రజెంట్ అయితే ఎన్టీఆర్ కాంప్లెక్స్లో ఉన్నాం. ఈరోజు ఎన్టీఆర్ కాంప్లెక్స్కి రావడానికి కారణం ఏంటంటే మనం కొత్తగా SJ6 లెజెండ్ కెమెరా తీసుకున్నాం కదా, ఆ కెమెరాకి ఎక్స్టర్నల్ మైక్ కూడా తీసుకున్నాను. ఆ మైక్ మనం 80-90 ఆ స్పీడ్ క్రూజ్ చేసేప్పుడు విన్ నాయిస్ చాలా అంటే చాలా వస్తుంది. ఇప్పుడు ఆ మైక్కి చిన్న జుగాడు అయితే చేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ షాప్ నెంబర్ ఎంత బ్రో? ఇది షాప్ నెంబర్ 33 గణేష్ ఎలక్ట్రానిక్స్ దగ్గర అయితే ఉన్నా. ఇప్పుడు మనం ఆ మైక్కి మోడిఫికేషన్ అయితే చేద్దాం. అండ్ వాయిస్ క్లారిటీ ఎలా వస్తుంది, మనం బైక్ మీద క్రూజ్ చేసేప్పుడు విన్ నాయిస్ ఏమైనా వస్తుందా లేదా అనేది కూడా టెస్ట్ చేద్దాం. మైక్ అనేది ఎలా చేంజ్ చేయాలి అనే ప్రొసీజర్ అయితే ఇప్పుడు చూద్దాం. లెట్స్ సీ. అంతకన్నా ముందు నా ఛానల్లో ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని నేను పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి గాయ్స్. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ మైక్ అనేది అయితే మనం ఇప్పుడు మోడిఫికేషన్ చేస్తున్నాం. దీనికైతే నేను ఆల్రెడీ జుగాడ్ చేశాను. చూడండి ఒకసారి, ప్లాస్టర్ అదంతా కూడా అంటించాను. విన్ నాయిస్ అనేది రాకుండా ఉండడం కోసం ఈ జుగాడ్ అయితే చేసాం. ఇప్పుడు ఇందులో ఉండే మైక్ అయితే మనం చేంజ్ చేసేద్దాం. ఈ మైక్నే చేంజ్ చేయాలి ఇప్పుడు ఆ మైక్లోకి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ మైక్ని అయితే చేంజ్ చేయాలి ఆ మైక్లోకి. సేమ్ దానిలో కూడా ఎలాంటిదే ఉంటుంది, కాకపోతే అది చైనా మైక్, అస్సలు క్లారిటీ లేదు. విన్ నాయిస్ అంటే విన్ నాయిస్, ఫుల్ విన్ నాయిస్. ఇప్పుడు దీన్ని చేంజ్ చేసి మనం మోటో బ్లాగింగ్లో ఇంకొంచెం వాయిస్ ఇంక్రీజ్ డెవలప్మెంట్ అయితే చేద్దాం. సో లెట్స్ చేంజ్ చేసిన తర్వాత చూద్దాం. మైక్ అయితే మోడిఫికేషన్ అయిపోయింది, 700 అయింది. ఎవరన్నా మోడిఫికేషన్ చేయించుకోవాలి అనేసి అంటే ధర్మాన్న దగ్గరికి వచ్చి చేయించుకోండి. ఇది కూడా కనిపిస్తుంది కదా, శ్రీ గణేష్ ఎలక్ట్రానిక్స్ కిందే ఉండిద్ది. యాక్షన్ కెమెరాస్కి సంబంధించి ఎలాంటి మైక్ మోడిఫికేషన్స్ అయినా సరే డన్ హియర్ అనమాట. అండ్ మన పేరు చెప్తే తెలుసుగా, డిస్కౌంట్ కూడా ఇస్తాడు అన్న, మా ఊరోడే. అన్న మా సబ్స్క్రైబర్స్కి ఒకసారి హాయ్ చెప్పాను. తెలుసు కదా, విజయవాడనే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంతా కూడా 6 to 12 వరకే టైం ఇచ్చారు. దాని తర్వాత కర్ఫ్యూ. సో ఆల్రెడీ టైం అయితే 11:30 అయిపోతుంది. SJ6 లెజెండ్కి ఎక్స్టర్నల్ మైక్ అయితే ఉంటుంది. ఆ మైక్కి నేను మోడిఫై చేయించాను. బికాజ్ ఎందుకంటే ఆ మైక్ 1500 అరౌండ్ కాస్ట్ ఉంటుంది. అదైతే ఫుల్ అంటే ఫుల్ విన్ నాయిస్, మామూలుగా లేదు. మనం జస్ట్ ఒక 30-40లో వెళ్ళినా సరే విన్ నాయిస్ కంప్లీట్గా వస్తుంది. ఈరోజు నేను దానికైతే ఒక మంచి జుగాడ్ అయితే చేయించాను. ప్రైస్ అరౌండ్ నాకైతే ఒక 500 అయితే పడింది. చూద్దాం, ఇప్పుడైతే టెస్ట్ చేద్దాం ఆ మైక్ క్వాలిటీ ఎలా ఉంది అండ్ విన్ నాయిస్ వస్తుందా లేదా, అండ్ మన బ్లాగింగ్కి సూట్ అవుతుందా లేదా అనేది. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఈ వీడియో చేయడానికి గల రీజన్ ఏంటంటే, బేసిక్గా SJ6 లెజెండ్ కెమెరా అనేది బ్లాగర్స్ అందరికీ తెలిసిన చాలా పాపులర్ కెమెరా. ఆ కెమెరాకి ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే, SJ6 లెజెండ్ వాళ్ళదే ఒక ఎక్స్టర్నల్ మైక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళే. బట్ దాని క్వాలిటీ అయితే 0% అనమాట. జస్ట్ మీరు హెల్మెట్లో పెట్టుకొని బ్లాగ్ చేయడానికి ఒక 30-40 స్పీడ్లో వెళ్ళినా సరే కంప్లీట్ విన్ నాయిస్. మీ వాయిస్ అయితే అస్సలు వినిపించదు, జస్ట్ ఆ సైడ్ పక్కన వస్తున్న నాయిస్ మాత్రమే వినిపిస్తుంది. SJ6 లెజెండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా చూడండి, వాళ్ళకి మ్యాక్సిమం యూస్ఫుల్ అవుతుంది. సో గాయ్స్, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. చలో గాయ్స్, మనమైతే ఇంకా లేట్ చేయకుండా SJ6 లెజెండ్ మైక్ మీద అయితే ఒకసారి మనం మైక్ టెస్ట్ అయితే చేద్దాం. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఇది సక్సెస్ అవుతుంది. సక్సెస్ అవ్వాలనే కోరుకుంటున్నాం.
అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికన్నా యూస్ఫుల్ అవుతుందంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఎలా ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తా. ఇంకా లేట్ చేయకుండా యాక్షన్ క్యామ్ వ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. చలో, వెల్కమ్ బ్యాక్ టు ద యాక్షన్ కెమెరా వ్యూ గాయ్స్. వైజర్ అయితే నేను క్లోజ్ చేసేసాను. జస్ట్ స్ట్రీట్లో అయితే మనం ఒకసారి టెస్ట్ చేద్దాం, స్ట్రీట్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఎందుకంటే ఇక్కడ మనం 20-30 ఆ స్పీడ్లోనే ఇక్కడ వెళ్తాం. ఫస్ట్ అసలు ఇక్కడ టెస్ట్ చేస్తే మనం నెక్స్ట్ హైవే మీద కూడా టెస్ట్ చేద్దాం, ఒక 80 ఆ స్పీడ్ కూడా క్రూజ్ చేసి. వాయిస్ ఎలా వస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బికాజ్ ఎందుకంటే మీరు సాటిస్ఫై అయితే నేను సాటిస్ఫై అయినట్టే. నార్మల్గా మనం ఇప్పుడైతే 20-30 ఆ స్పీడ్లో వెళ్తున్నాం. మేబీ ఇప్పుడు క్లియర్గానే ఉండొచ్చు. ఒకసారి మనం హైవే మీద కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం గాయస్. ఇంకో విషయం ఏంటంటే విజయవాడలో 6 to 12 వరకే ఉంది టైమింగ్ అనేది. నాట్ ఇన్ విజయవాడ, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇదే టైమింగ్ రన్ అవుతుంది. ఆఫ్టర్ 12 కర్ఫ్యూ 11:45 అవుతుంది. ఇంకో 15 మినిట్స్లో మొత్తం క్లోజ్ అయిపోతాయి. ఇది సితారా సెంటర్ అనమాట. చూడండి, పోలీసులు క్యాంపింగ్ టెంట్లు వేసుకున్నారు. అవుట్పుట్ ఎలా ఉందో ఇప్పుడు మీరే చెప్పాలి. నేను ఇంకా కెమెరా యాంగిల్ కానీ అవేం సెట్ చేయలేదు. జస్ట్ మైక్ అలా హెల్మెట్లో పెట్టేసి వ్లాగ్ చేస్తున్నా, జస్ట్ వాయిస్ కోసమే మాట్లాడుకుంటూనే వెళ్ళండి మధ్యలో. అంతకుముందు నేను SJ4000 కూడా యూజ్ చేసేవాడిని. SJ4000కి మైక్ సెటప్ కూడా నేను అదే పర్సన్ దగ్గర చేయించాను. SJ4000 మైక్ సెటప్ వీడియో ఎవరన్నా చూడకపోతే పైన ఐకార్డ్స్లో వదిలేస్తా, లేదంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి, అది కూడా యూజ్ అవుతుంది SJ4000 వాడే వాళ్ళకి. ఈ మాత్రం ఇలా వెళ్తున్నప్పుడు విన్ నాయిస్ రాలేదు అనేసి అంటే ప్రాబ్లం లేదు. 90-100 ఆ స్పీడ్లో వెళ్ళేప్పుడు మనం ఒకసారి చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది. మన ఛానల్లో పెద్ద అప్డేట్ ఇది. అంతకన్నా పెద్ద అప్డేట్లు చేయొచ్చు, అంత బడ్జెట్ పెట్టే ఛానల్ కాదు కాబట్టి లిటరల్లీ ఈ రకంగా కానిద్దాం. ఎరా బాబు, మంచి స్కిల్స్ చూపిస్తున్నారు మనకి, డ్రైవింగ్ స్కిల్స్ అన్నీ. పోలీసులు సామాజిక దూరం. అండ్ ఇది బజాజ్ షోరూమ్. ఇక్కడ మన అవెంజర్ అయితే సర్వీసింగ్ ఇచ్చానన్న. పవర్ సప్లై ప్రాబ్లం ఏదో ఉంది, జర్కింగ్ అవుతుంది బైక్. అండ్ డిస్క్ ప్యాడ్స్ మార్చాలి, డిస్క్ ఆయిల్ చేంజ్ చేయాలి, క్యాలిబర్ క్లీన్ చేయాలి, జనరల్ సర్వీసింగ్. వీటన్నిటికీ 2 days అడిగారు. ఆల్రెడీ 2 days అయిపోయింది. ఇంకా రేపు ఇస్తాం అంటున్నారు బైక్. చూడాలి ఎలా చేస్తారేంటో. ఎస్టిమేటెడ్ బిల్ వచ్చి 2000 చెప్పారు మా బావ. ఆ బైక్ని ఏ రకంగా వాడతాడో అన్ని రకాలుగా వాడతాడు అనమాట. ఫోన్ వస్తుంది. నేను అవెంజర్ బైక్ డెలివరీ తీసుకునేప్పుడైతే నేను బ్లాగ్ చేస్తాను మళ్ళీ. అప్పుడు చెప్తా ఏంటేంటి పార్ట్స్ చేంజ్ చేశారు అండ్ ఇంకా ఎంత పడింది సర్వీసింగ్ కాస్ట్. ఇంకా అది ఆ బైక్ తీసుకొని 2.5 years పైన అవుతుంది. ఓ 60,000 అయితే తిరిగాడు మా బావ. 60,000 ఓనర్షిప్ కూడా చేద్దాం అనుకుంటున్నా. బైక్ రిజర్వ్ పడినట్టుంది. బైక్ రిజర్వ్లో పడింది. చూడండి, పోలీసులు మీ ఇష్టం, మీ ఓపిక. రేపు మార్నింగ్ ఆ బైక్ డెలివరీ తీసుకునేప్పుడైతే మళ్ళీ వ్లాగ్లో కలుద్దాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికన్నా యూస్ఫుల్ లైక్ చేయాలంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి గాయ్స్. నేనైతే ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. సైనింగ్ ఆఫ్ సంతోష్. జై హింద్.